ఏం కాలేదు విష్ణు. అప్పు తీసుకున్న నీ చేతికి ఆ డబ్బు తిరిగివ్వాలని తెలుగురా? అందుకే ఈ చేయి నీకుండకూడదు. ఉండకూడదు. ఏం గణేష్, కాఫీ తాతావా? పర్లేదండి. అంటే పిల్లలు ఎట్టున్నారండి? టెర్రస్ మీద ఆడుకుంటుంటారు. ఓకే. దివ్య, ఇంకా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చాలా సీరియస్. గణేష్ ని ప్రేమించకు దివ్య. ఏ చెప్పేది విను. గణేష్ ని ప్రేమించి నీ లైఫ్ పాడు చేసుకోకు. ఏడ్సేవలే పోరా. ఏంటి వీళ్ళు సడన్ గా ఎవరు చెప్పారు? హాయ్, నువ్వు సూపర్ మ్యానా? చెప్పు, నువ్వు సూపర్ మ్యానా? ఏమైంది? మా ఫ్రెండ్ ఫాదర్ చేయకుండా నువ్వు చూస్తూ ఉండిపోయావు. అదేంట్రా, మీ నాన్న కూడా చూస్తూనే ఉన్నాడు కదా. మా నాన్న చూడొచ్చు, వీ నాన్న చూడొచ్చు, వీ నాన్న చూడొచ్చు. ఎందుకంటే ఇవి అందరూ ఆడమే. నువ్వు సూపర్ మ్యాన్ కదా, ఎందుకు సే చేయలేదు? నువ్వు మాకు నచ్చలేదు. ఫ్లాట్ కాల్ చేయి. ఇంకొక వారం ఆగితే రాకేష్ గారి మ్యాటర్ సెటిల్ అయిపోతుంది. హలో, ఎవరు? నేను దివ్య, కింద వేచేస్తాను, త్వరగా రా. ఏదో ఒకటి వస్తానా. ఎక్కడికి వెళ్తున్నావు? ముందు ట్యాంక్ ఫుల్ గా ఉందో లేదో చెప్పు. ఏం దివ్యమ్మా, అంతా బాగేనా? సూపర్ సూపర్. రా. ఎక్కడికి? చెప్తాగా. ఎవరు? దివ్య, పెద్దమ్మా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. ఆహా, గట్టిగా చెప్పు. నువ్వు దివ్యకి ఐ లవ్ యూ చెప్పిన రోజే నీ గురించి మొత్తం చెప్పింది. నీకోసం పాయసం చేశాను, తీసుకురా. రా గణేష్. నువ్వు చాలా లక్కీ గణేష్. నీకు దివ్య లాంటి అమ్మాయి దొరికింది. నేను 33 సంవత్సరాలు నర్సుగా పనిచేశాను. నా సర్వీస్లో 3162 ప్రసవాలు చేశాను. నేను ముగ్గురిని కన్నాను. ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో నాకు తెలీదు, నా పిల్లలతో సహా. కానీ దివ్య మాత్రం ఈ ప్రపంచంలోకి రాగానే నన్ను ఫస్ట్ టైం చూసింది నువ్వు, ఫస్ట్ టచ్ చేసింది నువ్వు అని ఇవాల్టిదాకా నన్ను గుర్తుపెట్టుకుని ప్రతి పుట్టినరోజుకి నా దగ్గరకొచ్చి నాతోనే ఉంటుంది. తన లైఫ్లో అన్ని విషయాలు నాతోనే చెప్తుంది. నాకేం కావాలో తనే చూసుకుంటుంది. సడన్ గా ఎవరైనా వచ్చి తనెవరు అని అడిగితే కూతురని చెప్పాలా, బంధువని చెప్పాలా తెలీదు. అల్లరి పిల్ల, అలుగుతుంది, అరుస్తుంది, కోప్పడుతుంది. కాని మనసు బంగారం. ఆ బంగారం నిన్ను ప్రేమించింది. ఇంతకన్నా అదృష్టం నీకేం కావాలి చెప్పు. అందుకే నిన్ను లక్కీ అన్నాను. కూర్చో. పాయసం.
ఎలా ఉంది? సూపర్. ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. థ్యాంక్స్ ఆంటీ. నేను ఇక్కడ రాకపోతే దివ్య గురించి తెలియక చాలా మిస్ అయ్యేవాడిని. మీరు చెప్పింది కరెక్ట్. నేను నిజంగా చాలా లక్కీ. ఇది నీ బర్త్డే గిఫ్ట్. తీసుకోండి. నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. ఐ లవ్ యూ. వెళ్ళొస్తామంటీ. పెద్దమ్మా, గణేష్ నచ్చాడు కదా. సూపర్. థ్యాంక్స్ పెద్దమ్మా. బాయ్. వెళ్ళొస్తాను. అవును, నీ బర్త్డే ఎప్పుడు? నాకు నీలా ఫ్లాష్ బ్యాక్స్ ఏం లేవు. ఎప్పుడు పుట్టాను ఎక్కడ పుట్టాను కూడా తెలియదు. ఏదోలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఎవరో ఒక ఆయన వచ్చి నాతో వస్తావా, నీకు అన్నం పెడతాను, బట్టలు ఇస్తాను, చదివిస్తాను అన్నాడు. నాకు అన్నం పెడతాననే మాట బాగా నచ్చింది. ఆయనతో పాటు వెళ్ళిపోయాను. తర్వాత స్కూల్లో చేర్చినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అడిగారు. తెలియదు నన్ను. August 17 నాలుగు ఫిక్స్ అయ్యారు. ఆగస్ట్ 17th. ఇంకా 10 days ఉంది. నువ్వు అంత ఎక్సైడ్ అవ్వ, మాకు అది ఒరిజినల్ బర్త్డే కాదు. ఒరిజినల్ డూప్లికేట్. బర్త్డే అంటే బర్త్డే. ఈసారి సూపర్ గా సెలబ్రేట్ చేద్దాం. ఎలా? ఎలా అంటే 16th నైట్ 11:30కి నేను లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని. ఓయ్, బర్త్డే నాది, నువ్వు కొత్త బట్టలు వేసుకోవడం ఏంటి? విను, నువ్వు కూడా లేచి గబగబా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఆల్రెడీ కేక్ కొని పెట్టించాలి. ఎక్స్ట్రా క్రీమ్ ఉండాలి. ఎక్స్ట్రా క్రీమా? ఎందుకు? చెప్తా. ఆ కేక్ తీసుకుని టెర్రస్ మీదకెళ్ళి వాటర్ ట్యాంక్ మీద కూర్చుని పైకి చూస్తే స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్, కిందకి చూస్తే అక్కడక్కడ సిటీ లైట్స్, ఒక స్టార్స్ ఫీల్డ్. సరిగ్గా 12ంటికి కేక్ కట్ చేసి ఫస్ట్ నువ్వు నాకు తినిపించు, తర్వాత నేను నీకు తినిపిస్తాను. అప్పుడు క్రీమ్ ఇక్కడ అంటుకుంటుంది కదా. నేను నీ కళ్ళలోకి చూస్తాను, నువ్వు నా కళ్ళలోకి చూడు. అలా నేను నిన్ను కిస్ చేయడానికి రాగానే నువ్వు నీ రైట్కి వెళ్ళాలి. ఎందుకు? వెళ్ళాలంతే. ఓకే. ఇప్పుడు నేను రైట్కి వస్తాను, నువ్వు లెఫ్ట్కి వెళ్ళాలి. మళ్ళీ నేను లెఫ్ట్కి వస్తాను. ఇలా రైట్కి లెఫ్ట్కి వెళ్తుంటే సడన్ గా నీ తల పట్టుకుని గట్టిగా ఒక లిప్ టు లిప్ కిస్ ఇస్తాను. అదే నా బర్త్డే గిఫ్ట్, నా ఫస్ట్ కిస్. నిజంగా నాకు అది ఫస్ట్ కిస్. ఏ, నాకు అదే ఫస్ట్ కిస్. హలో, నువ్వు మీ అమ్మని కిస్ చేసావు కదా, అన్నయ్యని వాసవిని వాళ్ళు నేను కిస్ చేశారు కదా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎవరిని కిస్ చేయలేదు, నన్ను ఎవరు కిస్ చేయలేదు. డూప్లికేట్ బర్త్డే అయినా సరే ఫస్ట్ కిస్ ఆ రోజు అవుతుంది. కానీ ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. లైఫ్ అంతా నాతో ఇలాగే ఉంటావా? ఏ ఫ్లాట్కి వెళ్ళాలండి? గణేష్ ని మీట్ అవ్వాలి. That was too much. Please. Thanks.
దివ్య దివ్య నో దివ్య దివ్య నో 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 దివ్య ఫస్ట్ కిస్ బర్త్డే రోజు కానీ అది సెకండ్ ఫస్ట్ కిస్ అనుకో. నిన్ను వాళ్ళ వద్దలండ్రా. బాయ్. బాయ్. You think it's gonna make it? Yes, he can. And woohoo! Hey, నువ్వేంటి ఇక్కడ? అమ్మయ్యా ఇప్పటికైనా చూసావు. గంట నుంచి ఫాలో అవుతున్నాను తెలుసా? ఓ చూసావా? ఆహా చూసా తన నీ మీద చేతులేయడం, హక్ చేసుకోవడం, నీ చెవులో ఏదేదో చెప్పడం, నువ్వు హీమైనవడం అన్ని చూసా. కచ్. అవును, సిటీ అమ్మాయిలు నిజంగా ప్రేమిస్తేనే నమ్మరు. అలాంటిది నువ్వు నటించి దివ్యని నమ్మించావంటే నువ్వు నిజంగా గొప్పోడువైనా ఉండాలి, లేదా అమ్మాయి పిచ్చిదైనా ఉండాలి. అర్చును అనుకుంటున్నా. ఏ దివ్య, యాక్చువల్లీ తను చెప్పేదంతా లవ్ చేసినట్టు నటించావా? అది కాదు దివ్య. నటించావా? Come on, shoot! తను వచ్చాడే, నాకు తెలుసు. ఎందుకలా నటించావు ఒకసారి అడగచ్చుగా. ఎందుకు అడగాలే? తప్పు చేసిన ప్రతివాడు దానికి రీజన్ చెప్తాడు. అది నాకు అనవసరం. అయినా ఇప్పుడు కనీసం వాడిని చూడడం కూడా నాకు ఇష్టం లేదు. హాయ్. హాయ్. ఏమైందిరా? నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదురా. సారీ రా, ఇదంతా నా వల్లే కదా. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావని తెలియక ఏదో మాట్లాడేశా. యాక్చువల్ గా నాన్నొస్తున్నారని తెలిసిన టెన్షన్ లో పోనీ నేనే వెళ్ళి తనకి ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయనా? ఏం చెప్తావు? అదే ఇదంతా నువ్వు మా కోసమే చేసావని. ఓ నువ్వు అలాంటి వైలెంట్ డెసిషన్స్ ఏం తీసుకో. మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడు. ఏయ్ టెన్షన్ పడక, లైట్ తీసుకో. నటించినప్పుడే దివ్యని నమ్మించాను. ఇప్పుడు నిజంగా ప్రేమిస్తున్నాను. ఆ మాత్రం కన్విన్స్ చేయలేనా ఏంటి? కానీ దివ్యని కన్విన్స్ చేయాలంటే అపార్ట్మెంట్స్ లో ఉండాలి. అక్కడ ఉండాలంటే ముందు పిల్లల్ని కన్విన్స్ చేయాలి. వాళ్ళేమో ఖాళీ చేయమని అల్టిమేటం ఇచ్చారు. అదొక్కటే ఎలాగా అని ఆలోచిస్తున్నా. ఏయ్. వెంటనే కలిచ్చే. ఆ మహదేవ్ మా ఫ్రెండ్ ఫాదర్ చైన్ నరుకుతుంటే నువ్వు కాపాడలేదు. కాపాడేవాడు సూపర్ మ్యాన్, నువ్వు కాదు. ఖాళీ చేస్తావా చేయించాలా? పదండి వెళ్దాం. మధ్యలో ఈ మహాదేవ్ గడ కూడా. మహాదేవ్ అన్న అప్పించినప్పుడే టైం చెప్తాడు. చెప్పిండా లేదా? చెప్పాడు. మహాదేవ్ అన్న రెండోసారి చెప్పాడు, నరుక్కుతాడు. చూడు కాళీ, మీ అన్న రెండోసారి చెప్పడు. మా అన్న ఫస్ట్ టైం కూడా చెప్పడు. ఎవడాడు? సమ్మర్ లో సూర్యుడిని, సునామీలో సముద్రాన్ని. ఇప్పుడు మా అన్నని చూడాలనుకోకు, తట్టుకోలేవు. అంతప్పుడు ఇంకా పిలురా పిలు. అన్నా! ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాళ్ళ బాసే యాదగిరి. నువ్వా? గిరి, యాదగిరి పెద్ద డాన్. ఏ గిరియా, నువ్వు సపరేట్ గా వ్యాపారం చేసుకుంటున్నావు అని చెప్పేసి నేను అన్న వదిలేసిండు. ఇదే విషయం కనుక అన్నకు తెలిసిందనుకో మర్యాద ఉండదు. హే పోరా. ఏంట్రా ఆడేమన్నా పెద్ద తోపుగాడా? నా వెంట్రుకు కూడా పీకలేడురా వాడు. వద్దు సార్, అసలే తక్కువ. ఓకే రేయ్,
నేను క్యూలో నిలబడి రేషన్ బియ్యం తీసుకొచ్చి వండి పెడితే తిన్నాడు రావాడు అన్నాం. నేను టీ పెట్టిస్తే తాగాడు రావాడు. నేను మంచం వేస్తే పడుకున్నాడు రావాడు. అయితే మీరు మహాదేవ్ పని మనిషి సార్. కాదు, వంట మనిషిని. రేయ్, నవ్వుతున్నావేంట్రా? తీసుకున్న డబ్బుకి వంట చేసి రుణం తీసుకున్న జెంటిల్మన్ రా నేను. అరే జఫ్ఫా, వెళ్ళి చెప్పరా మీ వాడికి, ఇహ నుంచి ఈ ఏరియాలో తిరిగిన నా మనుషుల మీద కన్నేసిన, కాలేసిన, చూపేసిన చెప్పు. ఆగండి, నేను ముందెళ్ళాలి కదరా. స్వామి తండ్రి. హలో కాళీ. అనా నిన్న నవీన్ బార్ డబ్బులు కలెక్షన్ చేయకపోతే ఆ యాదగిరి గారు అడ్డం వచ్చిండనా? అలాగా? ఎక్కడ్రా వాడు? శ్రీనగర్ కాలనీ టెంపుల్ ఉన్నాడా? నా దగ్గర పనిచేసినోడివి నన్ను పెద్ద తోప అన్నావట, నేను నీకు వెంట్రుక అన్నావంట, ఆ? నాకు లేవన్నాను సార్. నా టార్చర్ తట్టుకోలేక నా పెళ్ళాం ఎవరితోనో లేచిపోయింది అన్నావంట. నేనెప్పుడన్నాను సార్? కూకట్పల్లి ఆంటీకి నేను తాడన్నావంట. అవునా? అవునా ఏంట్రా? సార్ నాకు అర్థమైంది సార్. ఆ కాళీగాడు మిమ్మల్ని అనాలనుకున్న డైలాగులన్నీ నేనన్నట్టు చెప్పుంటాడు సార్. అమ్మా! అమ్మా! అయ్యా! అయ్యా! ఏయ్, shut up! నటించొద్దు. నువ్వు సరెండర్ అవుతే తక్కువ కొడతా, ఓకే? అలాగే. అరే మీ పోడా సార్, అవసరమైతే మీ ఇంటికి వచ్చి కొట్టించుకుంటాను సార్. పబ్లిక్ లో వద్దు సార్, ఇమేజ్ దెబ్బతింటా సార్. ఇమేజ్ దెబ్బతింటుందా? అవును సార్. నీకు అంతుందారా? వడ్డీల కోసం నేను జనాల్ని పీక్కు తింటున్నాను అన్నావంట. నోటికి ఎంతొస్తే అంత ఎలా పడితే అలా మాట్లాడమేనా? అసలు పండుగలో ఉన్నాడే. నీ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? ఏయ్, నువ్వు ఎక్కడ ఏం కూసినా నాకు ఒరే గణేష్, ఇప్పుడు ఈ మహాదేవ్ గారు మడత పిల్లల లైన్లోకి వచ్చేస్తారు. ఇదే ఛాన్సు, ఎలుకుమే. ఈ బిల్డప్లకు ఏం తక్కువ లేదు. ఏయ్, అన్న పాపం వదిలేన ట్రాఫిక్ జామ్. నా చెయ్యే పట్టుకుంటావా? ఎవడ్రా నువ్వు? నీకెంత ఎవడ్రా? Right! సార్ గ్లాడ్ టు మీట్ యూ సార్. ఐఎమ్ గిరి, యాదగిరి, పెద్ద డాన్. మీరు? నా పేరు గణేష్, జస్ట్ గణేష్. నీ ఫ్యాన్. ఫ్యానా? ఆడు నిజంగా సూపర్ మ్యానేరా. మన సూపర్ మ్యాన్ మహాదేవుడిని ఎలా కొట్టాడంటే పిషు, 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 పిషు.
దివ్య, గణేష్ ని మేము సరిగ్గా అర్థం చేసుకోలేదు. గణేష్ చాలా మంచోడు, నువ్వు అతన్ని ప్రేమించు. ఇంతకు ముందు మేము ప్రేమించిద్దరు మానేసావుగా, ఇప్పుడేంటి ప్రేమించమంటే అలా చూస్తావు? మీరేం చేయమంటే అది చెయ్యాలా? పోండ్రా. ఇదంతా మనవరే జరిగింది కదా. దివ్య ప్రేమిస్తే గణేష్ చాలా హ్యాపీగా ఉంటారు కదా. రే, ఇప్పుడు ఏమైందిరా? మన వల్లే వాళ్ళిద్దరూ విడిపోయారు, మనమే వాళ్ళు కలుపుదాం, హ్యాపీగా ఉండేలాగా చేద్దాం. ఓకే? అన్నా జ్యూస్. వద్దురా, బాధగా ఉంది. ఫస్ట్ టైం ఎవడో వచ్చి నన్ను కొడితే బాత్రూమ్ లో జారి పడ్డానని అబద్ధం చెప్పేలా చేశాడా ఇడియట్ యాదగిరిగాడు. అంటే మనిషిని పెట్టి నన్ను కొట్టించేంతగా ఎదిగిపోయాడ్రా వాడు. నాకా యాదగిరిగాడు కావాలి. ఓ! అబ్బో!